ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అయ్యాయి. వీళ్ళ గొడవల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అసలు మనోజ్ ఏంటి? మోహన్ బాబును కొట్టడం ఏంటి? మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్‌ను రౌడీలతో దాడి చేయడం ఏంటని ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. చెప్పాలంటే మనోజ్‌కు మంచు ఫ్యామిలీకి మాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఇలా కొట్టుకునేంత పగలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్‌లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి షాకింగ్ విషయాల మధ్య మరో షాకింగ్ న్యూస్ మైండ్ బ్లాక్ చేస్తుంది. అదేంటంటే అసలు మంచు విష్ణు, మంచు మనోజ్ ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళు కాదనే విషయం ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. అవును, మంచు మనోజ్, మంచు విష్ణులు సొంత అన్నదమ్ముళ్ళు కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మోహన్ బాబు మొదట విద్యాదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ కలిగిన సంతానమే మంచు విష్ణు, మంచు లక్ష్మి. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విద్యాదేవి అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత కొంతకాలానికే విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని మంచు మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికి మనోజ్ పుట్టాడు. అలా మంచు మనోజ్, మంచు విష్ణు సొంత అన్నదమ్ముళ్ళు కాలేకపోయారు. ఇక ఇప్పుడు మనోజ్కి 41 ఇయర్స్. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు కాదనే సంచలన నిజాలు ఇప్పుడు చాలా మందికి తెలిసాయి. అయితే మంచు లక్ష్మికి మాత్రం మంచు విష్ణుపై కంటే మంచు మనోజ్ పైనే ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో అంటుంటారు. ఏది ఏమైనా ఇలా ఆస్తుల గురించి తండ్రి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం అనేది ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఇక గతంలో కూడా మనోజ్, విష్ణులు గొడవపడ్డ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఇక మంచు మనోజ్ 2015లో ప్రగతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మనోజ్ మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికే విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ గతేడాది భూమా మౌనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే మౌనికా రెడ్డికి పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక రీసెంట్ గా మనోజ్, మౌనికా రెడ్డిల కూడా బాబు పుట్టాడు. నిజానికి భూమా మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి, విష్ణుకి అస్సలు ఇష్టం లేదట. అందుకే మనోజ్ పెళ్లి మంచులక్ష్మి ప్రసన్న ఇంట్లో సింపుల్ గా జరిగింది. ఈ పెళ్లికి విష్ణు ఫ్యామిలీ కూడా అటెండ్ అవ్వలేదు. అప్పటి నుంచి మనోజ్కి, మంచు ఫ్యామిలీకి అస్సలు పడడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.